హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సింపుల్గా అయిపోయే పచ్చి పులుసు రెసిపీ కోసం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పల్ప్ సపరేట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని చిటికెడు మెంతిపిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టిన చింతపండు రసం ఇందులో వేసుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకుంటే మనకు పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.